ఆయన పాదాల దగ్గరికి నువ్వు రాగలిగితే, మనస్ఫూర్తిగా ఆయన గుర్తించగలిగితే, ఆ కనాను స్త్రీ జీవితంలో అన్నీ లయమైపోయినాయి, అన్నీ దూరం అయిపోయినాయి. ఇంకో మాటలో చెప్పాలంటే అన్ని ఆస్పెక్ట్స్లో ఆమె ఫెయిల్ అయిపోయింది. కానీ ఒక రోజున గుర్తించింది, నా జీవితాన్ని, నా స్తంభములను నిలబెట్టగలిగే దేవుడు నాకున్నాడు. వచ్చింది ప్రభు దగ్గరికి, లార్డ్, ప్రభువా అని పిలిచింది. రెండవ గుర్తింపు ఏంటంటే దావీదు కుమారుడా అని యేసు ప్రభువును సంబోధించింది. దేవుని వాగ్దానాలు నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినవాడు. ఎందుకంటే దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు, నీ కడుపును పుట్టిన కుమారుడు నీ సింహాసనం మీద ఖచ్చితంగా ఎప్పుడో ఒకడు ఉంటాడు, నీ సింహాసనాన్ని నిరంతరము నేను నిలబెడతానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు దావీదు కుమారుడు అంటే అర్థం ఏంటో తెలుసా? వాగ్దానాలు నిలుపుకునే దేవా అని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన దేవుడు వాగ్దానాలు